హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ దేని గురించో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అవును, మీ పర్సన్ నుండి 48 అవర్స్‌లో కాంటాక్ట్ అయితే రాబోతుంది. మీకు ఒక హోప్ అయితే ఉంది కదా! పాస్ట్ లైఫ్‌కి మీకు అసలు ఫ్యూచర్ ఉందా? లేదా? అని మీ మనసులో ఏ ప్రశ్న అయితే ఉందో దానికి సమాధానంగా ఈ రీడింగ్‌లో అయితే మీకు సమాధానాలు రావడం అయితే జరుగుతుందండి. ఈ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ రీడింగు అందరికీ రెజొనేట్ అవుతుందా లేదా అన్నది నాకు తెలియదు, కానీ ఈ రీడింగ్ అయితే జరుగుతుందని నేను చెప్పగలనండి. కొంతమందికి మాకు జరగట్లేదు అంటున్నారు, కానీ మీ పర్సన్ ఎలాంటి వారో మీకు తెలుసు. అలాంటి వారి మీద మీరు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నారు అంటే మీరు ఒకసారి ఆలోచించుకోవాలండి. మీరు ప్రతి టారోట్ రీడింగ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. అది మీ నమ్మకం మీద ఉంటుందండి. జరుగుతుందా? జరగదా? అని. కానీ కొంతమందికి కొన్ని విషయాల్లో జరుగుతాయి. కొంతమందికి మంచి జరుగుతుంది. కొంతమంది జీవితాన్ని తెలుసుకుంటారు. టారోట్ రీడింగ్ వల్ల మీరు నష్టపోయేది ఏమీ లేదు. అందరు టారోట్ రీడరు యాక్యురేట్‌గా రీడింగ్ ఇస్తారు, కానీ అది జరుగుతుంది, జరగదు. మీ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుందండి. కొంతమందికి నమ్మకం ఉంటుంది. కొంతమందికి నమ్మకం లేకపోయినా కొంచెం ఇంట్రెస్ట్ ఉండి చూస్తారు. కానీ నచ్చని వాళ్ళు ఇది జరగదు, ఏవో కమెంట్స్ పెడతా ఉంటారు. అవేమీ పట్టించుకోము. మా వర్కేదో మేము చేసుకుంటూ వెళ్తాం. మా వల్ల మీకైతే ఎటువంటి చెడైతే జరగదు. కానీ కొన్ని విషయాలైతే తెలుసుకుంటారండి. మీరు బాధపడుతున్నట్టు ప్రపంచంలో ఎవరికీ బాధలు లేదని మీరు అనుకుంటారు. ఒకరి కష్టమైన, బాధైనా మీరు విన్నప్పుడు, చూసినప్పుడు కూడా మీ పరిస్థితి వారికన్నా చిన్నగా అనిపిస్తుంది. మీరే చెప్తారు ఎదుటి వాళ్ళకి. చాలామంది కమెంట్స్‌లో చూస్తున్నాం కదా! ఎవరైనా ప్రాబ్లమ్ చెప్పినప్పుడు మీరు ప్రాబ్లమ్‌లో ఉన్నారు, కానీ వారికి చెప్తున్నారు అంటే మీ ప్రాబ్లమ్ మీకు గుర్తులేదు. ఎదుటి వాళ్ళ బాధలో మీరు చూస్తున్నారు. అంటే ఇక్కడ ఒక మానవత్వం అయితే ఉందండి. మీ మంచితనం ఏంటో ఇక్కడ రీడింగ్ చూసే ప్రతి ఒక్కరిలోని తెలుస్తుంది. కామెడీ ఏంటంటే అసలు రీడింగు చూడరు. ఆళ్ళసలు వ్యూవర్స్ కాదు, సబ్‌స్క్రైబర్స్ కాదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెడతారు. నేనంత సీరియస్‌గా ఏం తీసుకోవట్లేదండి. కొంచెం ఫన్నీగా అనిపిస్తది. ఎందుకంటే మీరెలాగో రీడింగ్ చూస్తారు. కంప్లీట్‌గా రీడింగ్ చూసే కదా! మీకేమైనా డౌట్స్ ఉంటే అడుగుతారు. ప్రాబ్లమ్ ఉంటే చెప్తారు. కానీ అలా వారు కాదండి. ఒకవేళ వారు కమెంట్ పెట్టినా మీరు రియాక్ట్ అవ్వరు. మీరైనా ఆ కమెంట్ చూసి మీకు నవ్వొస్తుంది. మీరు అర్థం చేసుకుంటారు కదా! ఆ కమెంటు వల్ల మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా? లేదంటే ఆ కమెంట్‌లో ఎంత నిజం ఉంది? మీ ఆలోచన బట్టే ఉంటుందండి. నేనైతే దేనికి రియాక్ట్ అవ్వను. నేనెప్పుడు కూడా ఒకటే మాట అంటానండి. ఏ టారోట్ రీడర్ అయినా సరే యాక్యురేట్ రీడింగే ఇస్తారు. ఎవరి టాలెంట్ వారికుంటుంది. ఒకరి రీడింగ్‌కి ఒకరికి మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు నా రీడింగ్‌లో మీకు నెగెటివ్‌గా అనిపించినా, రెజొనేట్ అవ్వకపోయినా వేరే టారోట్ రీడర్‌లో మీకు రెజొనేట్ అవుతుంది, జరుగుతుంది. అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది. అండ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఛానల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. మీరు అన్ని ఛానల్లు ఫాలో అవ్వచ్చు, చూడొచ్చండి. ఇక్కడ మా ఛానల్‌కి చూడండి, నన్నే ఫాలో అవ్వండి, వేరే ఛానల్ ఫాలో అవ్వద్దు. నేనెప్పుడు అలా చెప్పను, అనను కూడా. టారోట్ రీడింగ్ అంటే అంత ఈజీ కాదండి. దీని వెనుక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరి ఛానల్ ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నట్టేనండి మాకు. మీ వల్లే మా ఛానల్ అనేది ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. నేనైతే ఇది చెప్తాను. ఏదైనా సరే ఒక రీడింగ్‌కి కంపేర్ చేయకూడదండి. ఎవరిది వాళ్ళదే ఉంటుంది. సో, ఇదొకటి గమనించాలి. నేను మిమ్మల్ని అంటలేదు, వ్యూవర్స్‌ని అంటలేదు, సబ్‌స్క్రైబర్స్‌ని అంటలేదు. నెగెటివ్ కామెంట్స్ ఎవరైనా పెడితే వాళ్ళకిచ్చే సమాధానం ఇదేనండి. వాళ్ళు ఎలాగో ఈ వీడియో చూడరు. సో, ఆ కామెంట్‌కి మీరు ఈ విషయం చెప్పాను కాబట్టి మీరిలా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. డైలీ వీడియోస్ పెడుతున్నానని చాలా బాధపడుతున్నారండి. 2 కంటే ఎక్కువ పెడుతున్నట్టున్నాను. చాలా ఫీల్ అవుతున్నారు. 2 కాదు, ఈసారి ఎన్ని వీడియోస్ అయినా
పెట్టాలనుకుంటున్నాను, పెడతాను కూడా. మీరు వీడియోస్ చూసినా చూడకపోయినా సరే ఛానల్లో వీడియోస్ రావడం అయితే జరుగుతుందండి. ఎప్పుడైనా ఒకటి గమనించండి, రోజుకి 2-3 వీడియోస్ వచ్చాయంటే ఆ రోజు కమెంట్ అన్నది పడుతుంది. చాలా ఫన్నీగా అనిపిస్తుందండి ఆ రోజంతా. ఓహో! ఛానల్లో ఒక వీడియో కంటే ఎక్కువ పెట్టకూడదనమాట. వీడియోస్ ఎక్కువ పెడితే కమెంట్స్ వస్తాయన్నమాట. ఇదేనండి నేను చెప్పవలసింది చెప్పాను. సో, రీడింగ్ వెళ్ళే ముందు ఇక్కడ నేను మీకు మొదటిగా ఎనర్జీస్ ఏంటంటే, మీ పర్సన్ అసలు పాస్ట్ గురించి ఏమైనా ఆలోచన ఉందా? వారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారా? వీటికి సంబంధించి ఎనర్జీస్ చెక్ చేస్తుంటున్నాను. ఇవేనండి ఎనర్జీస్. ఇక్కడ సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్లో నేను మీకు 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఈ 3 ఏంటంటే అసలు పాస్ట్ గురించి వారికి ఏమైనా మంచి అభిప్రాయం ఉందా? వారు ఏమైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారా? దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్ ఎప్పుడు కూడా ప్రశ్నాపరంగానే తీయడం అయితే జరుగుతుందండి. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అయితే రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు, పాస్ట్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ప్రజెంట్ కూడా వారు పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యారండి. నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంది అంటే కొంచెం స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. వెయిటింగ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఈ కార్డ్ ఎనర్జీస్ ఏం సూచిస్తున్నాయంటే మీ పర్సన్ ఆలోచన మాత్రం కొంచెం పాస్ట్ లైఫ్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కనెక్ట్ అయ్యే ఉన్నారు. ఇక్కడ మీరు అనుకోవచ్చు మిమ్మల్ని మర్చిపోయి వారి లైఫ్లో వారు సంతోషంగా ఉన్నారని. మీది ఇప్పుడు బంధం కాదండి, గత జన్మ బంధం కార్డ్ ఎనర్జీస్గా సూచిస్తున్నాయి. మీది ఇక్కడ పాస్ట్ లైఫ్ కనెక్షన్ కనిపిస్తుంది. మీరు లవ్వర్స్ అయితే మీ పర్సన్తో ఎప్పటికైనా మ్యారేజ్ అనేది ఉంటుందండి. అలానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, సపరేషన్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, మీ మధ్యన ఎవరు వచ్చినా సరే వారు ఎప్పుడైనా టెంపరీ. మీరు బంధంలో దూరం అవుతారు కానీ మీ బంధం ఎప్పుడు ముగిసిపోదు. మీ పర్సన్ మీకు దూరం అయ్యారు, దూరం చేయాలని ఎవరు చూసినా సరే వారు అనుకున్నది ఎప్పుడూ జరగదు. ఎప్పటికైనా మీ బంధం కలిసేలా ఉంటుంది కానీ విడిపోయే బంధంగా అయితే మాత్రం ఉండదండి. ఈ కార్డ్ ఎనర్జీస్ ఏంటి అంటే గతంలో మీ పర్సన్తో మీరు చాలా బాధ్యతగా ఉండేవారు. అంటే వారి మంచి చెడ్డలైనా సరే, కేరింగ్ అయినా సరే, చూపించే ప్రేమైనా సరే చాలా విలువైనదిగా ఉండేది. మీ ప్రవర్తన ఏంటి, మీ మాట తీరువేంటి, అంటే ప్రతి ఒక్కరి బంధంలో గొడవలు సహజమేనండి. ఆ గొడవలకి ఒక రీజన్ ఉంటుంది. కానీ ఇక్కడ మీ పార్ట్నర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు ఉంటారు. ఇక్కడ మీకు మంచి చెడ్డ తెలుసు కానీ మీకు తెలిసినట్టుగా మీ పర్సన్కి తెలియాలని ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. ఒకరు మూర్ఖత్వంగా ఉంటారు, ఒకరికి తెలిసి తెలియనట్టు ఉంటారు, ఒకరికి తెలిసినా సరే లెక్క చేయరు. ఇలాంటి మనస్తత్వాలు అయితే ఉంటాయి. మీ విషయంలో మిమ్మల్ని ఎప్పుడైనా అర్థం చేసుకుని వారిలో మార్పు అనేది వస్తుందా అంటే ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డులు అయితే మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే పాస్ట్లో మీరు ఇచ్చిన లైఫే మళ్ళీ తిరిగి కావాలని కోరుకుంటున్నారు. మిమ్మల్ని కాదనుకుని వేరే లైఫ్లోకి వెళ్ళినా సరే ఆ లైఫ్లో అయితే సంతోషంగా అయితే ఉండలేరండి. ఆ లైఫ్ అంత నిలబడదు కూడా, అంత బాండింగ్ అయితే కనిపించదు. పాస్ట్ లైఫ్కి ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటారు, మిమ్మల్ని ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటారు. ఇక్కడ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ కనిపిస్తుంది అంటే ఇది గత జన్మ బంధం అయితే కనిపిస్తుంది. సపరేషన్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ వారి మధ్యన థర్డ్ పార్టీ ఉన్నా సరే అది టెంపరీ అండి. ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ యాక్షన్ వారు ఒక సిచ్యువేషన్లో అయితే ఇరుక్కున్నారు. అది ఏదైనా కావచ్చు, దాని నుండి రిలీజ్ అయిపోవాలి అనుకుంటున్నారు. వారు తీసుకునే నిర్ణయం కొంచెం వెయిటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుందండి. దీనికి కారణం వారి లైఫ్లో ఏదో జరుగుతుంది. అసలు వారి లైఫ్లో ఎలాంటి సంఘటనలు ఉన్నాయి, ఎందుకు వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఈ ఎనర్జీస్ కార్డులో మీకు సమాధానాలు అయితే దొరకడం అయితే జరుగుతుంది. మీ మీద అంత పాజిటివ్గా ఉన్నా, అంత కనెక్ట్ అయినా సరే వారు ఎందుకు వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది, స్టక్ ఎనర్జీలో ఉండడానికి రీజన్స్ ఏంటి అంటే ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అంటే తీయబోయే ఎనర్జీస్ కార్డులో మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే లైఫ్ అయితే అస్సలు బాగాలేదండి. వారి జీవితంలో అన్ని జీరోసే కనిపిస్తున్నాయి. అంటే జీరో స్టేట్లో అయితే ఉన్నారు. మీరు చూసే మీ పర్సన్ లైఫ్లో వారు చూడడానికి హ్యాపీగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు.
చెప్పకూడని విషయాలున్నాయి. వారు చెప్పుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీవితం అసలు లేదన్నట్టు ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. వారు కోరుకునేది ఏంటంటే మళ్ళీ ఒక కొత్త జీవితం కావాలని అనుకుంటున్నారు. ఆ కొత్త జీవితం ఎవరితో అంటే రిమైన్ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. అసలు మీ పర్సన్‌కి ఈ సిట్యుయేషన్‌లో ఉండడానికి కారణం ఏంటి? వారి లైఫ్‌లో ఏం జరిగింది? ఏం జరగబోతున్నాయి? అంటే ఈ సిట్యుయేషన్ ఏంటి అంటే మీ పర్సన్‌కి స్లీప్‌లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి. అసలు వారి సిట్యుయేషనే బాలేదండి. జీవితంలో వారికి ఏది కూడా మంచిగా అనిపించట్లేదు. కారణం వారి లైఫ్‌లో ఒక వేరే వారి ప్రమేయం కనిపిస్తుంది. వీరి ఆధీనంలోనే ఎక్కువ ఉంటున్నారు. అంటే వారి మాట మీదే నడుస్తున్నారు. వీరి జీవితం వీరి చేతుల్లో అయితే లేదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వారి లైఫ్‌లో మోసపూరితమైన వారైతే వారి లైఫ్‌లో అయితే ఉన్నారండి. అది ఎవరైనా కావచ్చు. ఫ్రెండ్స్ అయినా కావచ్చు. వారు ఏ రిలేషన్‌లో ఉంటే ఆ రిలేషన్ కావచ్చు. వారి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. మీరు అనుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్ మోసపూరితమైన వారు ఎందుకుంటారని. ఉంటారండి. కొంతమంది ఫ్యామిలీలో ఉంటారు. ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ ఈ రిలేషన్‌లో మోసపోయారు అన్నట్టే ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఇక్కడ మీ పర్సన్‌లో చాలా చేంజెస్ అయితే రావడమే జరిగిందండి. ఏంటంటే చచ్చి బతుకుతున్న లైఫ్‌లా మీ పర్సన్ లైఫ్ అయితే ఉంది. అంటే ప్రతి సిట్యుయేషన్‌కి ఎన్నిసార్లు వారు చావాలనుకున్నారో, ఎన్నిసార్లు బాధపడ్డారు ఈ కార్డ్ ఎనర్జీస్‌లో అయితే సూచిస్తుంది. ప్రతీదీ వారు ప్రతి రూపం తెలుసుకుంటున్నారు, చూస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ లైఫ్‌లో వారు కోరుకున్న జీవితంలో సంతోషంగా ఉంటారని అనుకున్నారు కానీ, ఆ సంతోషకరమైన జీవితం వారి జీవితం నాశనం చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ వచ్చి చాలా ఎమోషనల్‌గా ఉంటున్నారండి. ఎమోషనల్‌గా అంటే ఇంకా జీవితంలో ఏడుస్తమే సరిపోతుందన్నట్టు మీ పర్సన్ మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే జీవితం ఏడిపిస్తున్నట్టు ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. వారు మీకు కనెక్ట్ అవుతున్నారండి ఈ ఎనర్జీస్‌లో. ఇక్కడ మీ పర్సన్ సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. నమ్మక ద్రోహాలున్నాయి. మోసపోయారు. వీరి లైఫ్‌లో ఏం జరిగింది అంటే ఇక్కడ మీ పర్సన్ ఒకరికి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారండి. వారి తల్లి పరంగా కావచ్చు, అండ్ వేరే రిలేషన్ అయినా కావచ్చు. ఇక్కడ స్త్రీ పెత్తనం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈ పెత్తనం ఎక్కడి వరకు అంటే మీ పర్సన్ లైఫ్ వీరి చేతుల్లోనే ఉంది. వీరు ఎలా అంటే అలా. వీరి జీవితంలో సంతోషకరమైనది కన్నా వారి ఇబ్బంది పెట్టే సిట్యుయేషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ పర్సన్‌కి అసలు జీవితం సంతోషంగా ఉంటుంది అనుకున్నారు కానీ, జీవితమే లేనట్టు ఇప్పుడు మీ పర్సన్ అయితే ఉన్నారండి. స్లీప్‌లెస్ నైట్స్ కనిపిస్తున్నాయంటే వారికి హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. డిప్రెషన్‌లో అయితే ఎక్కువ ఉన్నారు. వీరి పరిస్థితి ఎలా ఉంది అంటే మీరు లవర్స్ అయితే మిమ్మల్ని కాకుండా వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది. వీరు మంచివారా అంటే అస్సలు మంచివారు కాదండి. ఈ కార్డ్ ఎనర్జీస్ ఏంటి అంటే వీరికి అనేక రిలేషన్స్ ఉంటాయి. వీరికి మ్యారేజ్ అయినా సరే అంటే మీ పర్సన్‌తో మ్యారేజ్ అయినా సరే అదే రిలేషన్ అంటే వారు ఏ మల్టిపుల్ రిలేషన్‌లో ఉన్నారో అదే లైఫ్ అయితే కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్‌కి వీరి రూపం బయటపడుతుంది. వీరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే వీరు అవతల వారు మోసం చేస్తున్నారన్నది కూడా ఎవరికీ తెలీదండి. వీరిని చూసినా అసలు మోసపూరితమైన వాళ్ళలా కూడా కనిపించరు. వీళ్ళు చూపించే ఎఫెక్షన్ అలా ఉంటుంది. నమ్మించి మోసం చేయడం అన్నమాట. ఇప్పుడు మీరు కోపంలో మాట్లాడితే చెడ్డవారైపోతారు కానీ ఇలాంటి పర్సన్స్ ఈ ఆహ్, మోసపూరితమైన మాటలు ఎలా ఉంటాయంటే వారు మోసం చేస్తున్నారని వేరే వారికి చెప్పినా సరే ఎవ్వరు నమ్మరు. అలాంటి పర్సన్ అండి వీరొచ్చి. మీ పర్సన్ ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో మీ పర్సన్ మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే వీరైతే మీ పర్సన్‌కి అసలు రైట్ పర్సనే కాదండి. ఆల్రెడీ వీళ్ళకి రిలేషన్స్‌తో పాటు హ్మ్, కొన్ని మ్యారేజెస్ కూడా కనిపిస్తున్నాయి. అలాంటి పర్సన్ అయితే ఉన్నారు. ఇంకో విధంగా ఉంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వీరొచ్చేసి మీ పర్సన్ తోటి రిలేషన్ ఉన్నారు. వేరే వారితో కూడా రిలేషన్‌లో ఉన్నారు. మీ పర్సన్ అయితే చాలా వాడుకుంటున్నారండి. ఆర్థికంగా వాడుకుంటున్నారు. మిమ్మల్ని ఏడిపించాలని మీ పర్సన్‌ని కంట్రోల్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకో విధంగా చెప్పాలి అంటే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు. మీ జీవితం నాశనం చేశారని మీరు అనుకుంటున్నారు కానీ, అసలు మీ పర్సన్ నడిపించే
వెనకాల ఇంకో పర్సన్ ఉన్నారండి. అదే శ్రీపాత్ర అన్నది కనిపిస్తుంది. వీరి మాటల వల్లే నడవడం అయితే జరిగింది. మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేయలేదు. వేరే మాటల వల్ల వారి మోసపోయి మీకు దూరం అయ్యారంతే. ఇప్పుడు ఎవరెవరి నిజ స్వరూపాలన్నీ బయటకు వస్తున్నాయి. మీ పర్సన్ ప్రతి సిచ్యువేషన్ వారికి చావాలా బతకాలా తెలియని పరిస్థితులు అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. ఎందుకంటే జీవితం అంత ఏడిపిస్తుంది. ఈ సంఘటనలు అన్నవి ప్రజెంట్ కొంతమంది లైఫ్లో జరుగుతుందండి. మీ పర్సన్ ఇప్పుడు నవ్వుతున్నారా అంటే నెక్స్ట్ ఇలాంటి సంఘటనలు అయితే ఉండబోతున్నాయి. ఒకవేళ కొంతమంది ఎలా అంటే జీవితంలో ఇప్పుడిప్పుడు నిజ స్వరూపాలు అయితే బయటపడుతున్నాయి. ఎన్నో రోజులు లేవండి, రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీ పర్సన్ వీరి గురించి అయితే తెలుసుకోబోతున్నారు. చాలా అంటే చాలా బాధపడుతున్నారు. బాధపడే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ వీరు ఏ లైఫ్ అయితే ఎంచుకున్నారో ఆ జీవితంలో మోసపోవడం అయితే జరిగింది. మీ పర్సన్ ఆల్కహాలిక్గా మారిపోవడం, అసలు రూపురేఖలు కూడా మారిపోతాయండి. మీతో ఉన్నప్పుడు ఉన్న పర్సన్ వేరేలా ఉంటారు. ఇక్కడ ప్రజెంట్ వారు రూపురేఖలు కూడా మీరు గుర్తుపెట్టలేనంతగా మారిపోవడం అయితే జరుగుతుంది. అంత హెల్త్ ఇష్యూస్లో వారు వెళ్ళిపోతారు. అండ్ వ్యసనాలకు కూడా అంతే బానిస అవుతారు. ద్రోహం అంటే ఇలా ఉంటుందా, బాధ అంటే ఇలా ఉంటుందా అన్నట్టు మీ పర్సన్కి అయితే ఈ లైఫ్ అయితే నేర్పించబోతుంది, పరిచయం అవ్వబోతుంది. మీరైతే కొంచెం పర్వాలేదండి, డిప్రెషన్ స్టేట్లో అయినా కొంచెం నిలబడ్డారు. కొంచెం కొంచెంగా మీరు బయటపడుతున్నారు, బయటపడాలనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ అలా కదండి. ఇప్పటి వరకు వీరు ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే మీ మాటలు పట్టించుకోకపోవడం, మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ పట్టించుకోకపోవడం, మిమ్మల్ని లెక్కలు లేకుండా చేయటం, ఇలా ఇబ్బంది పెట్టిన వారికి ఎప్పుడైతే వీరికి ఎదురు దెబ్బలు తగులుతాయో ఆ పెయిన్ అన్నది అర్థమవుతుంది. మీ పర్సన్కి జీవితంలో ఎదురు దెబ్బలు ఎదురవుతున్నాయి, నమ్మక ద్రోహాలు ఎదురవుతున్నాయి. ఇక్కడ మిమ్మల్ని ఎంత ఏడిపించారో అంటే వారికి తెలిసి చేసినా తెలియ చేసినా ద్రోహమేనండి. వారికి మీ ఏడుపు అన్నది తగలడం ఖాయం. ఇదేదో మీరేదో సంతోషపడతారనేది కాదు, ఇది ఒక ఫ్యాక్ట్ అండి. ఎప్పుడు కూడా మంచి వాళ్ళని ఏడిపించింది జీవితంలో సంతోషంగా అయితే ఉండలేరు. అది ఏదో విధంగా అయితే ఉండబోతుంది. మీరు జీవితంలో ఒకసారి మోసపోవచ్చు, 2 సార్లు మోసపోవచ్చు. కానీ మీ పర్సన్ జీవితాంతం మోసపోతూనే ఉంటారండి. ఇంకా వీరు మోసం చేసే సిచ్యువేషన్లో ఉండరు, వారు మోసపోయే సిచ్యువేషన్స్లోనే ఉంటారు. అలాంటి లైఫ్ అయితే చూడబోతున్నారు. ఇక్కడ మీ పర్సన్ స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారంటే ఇలాంటి పరిస్థితులు అయితే ఉన్నారు. వీరి లైఫ్ ఎప్పుడైతే వీరి చేతిలో తీసుకుని నిర్ణయం తీసుకుంటారో మళ్ళీ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలి అనుకుంటారు, చేయబోతారు కూడా. అందుకే సరైన సమయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి. ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కాబట్టి మీ గురించి ఆలోచిస్తున్నారు. అందుకే పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యారు. మీతో ఇప్పుడు జీవితంలో ఉన్నప్పుడు వారి లైఫ్ ఎలా ఉండేది, ప్రజెంట్ ఈ లైఫ్కి కంపేర్ చేసుకుంటున్నారు. అందుకే బాధపడుతున్నారండి. మీరైతే లవ్ పరంగా ఫెయిల్యూర్ అయ్యారు అండ్ పెళ్లి పరంగా మోసపోయారు. మీ పర్సన్ విషయంలో మీకు జీవితం మీద క్లారిటీ వస్తుంది, మీరు జీవితంలో నిలబడతారు. కానీ ఇక్కడ మీ పర్సన్కి జీవితం ఇచ్చేది మీరే అవుతారు. మీతో జీవితం కావాలని వారే మీకు ప్రపోజల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ ప్రపోజల్లోనే మీ పర్సన్ అయితే ఉంటున్నారు. ప్రజెంట్ అయితే మీ పర్సన్ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. త్వరలో కూడా అంటే మీలో కొంతమందికి అయితే మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారంటున్నారు కదా, అలా ఏం ఉండదండి. రాబోయే రోజుల్లో ఇదే సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటారు. నెక్స్ట్ రీడింగ్ ఏంటంటే అసలు మీ పార్ట్నర్ ఎందుకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు అండ్ వారు ఎలాంటి ఉద్దేశాలుండి ఎలాంటి ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు, వీటికి సంబంధించి అయితే రీడింగ్ అయితే ఉండబోతుంది. ఇవి సఫల్స్ అవుతున్నాయండి ఎనర్జీస్ కార్డ్. వీటిలో నేను 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది. అది ఏంటంటే 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ అండ్ 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో సిచ్యువేషన్ బట్టి క్లారిఫికేషన్, అంటే వారు ఎందుకు అలా ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు, ఉద్దేశాలు, జరిగే సిచ్యువేషన్స్, వీటికి సంబంధించి. అండ్ మధ్యలో 2 ఎనర్జీస్ కార్డ్స్ మాత్రం వారు తీసుకునే నిర్ణయాలు, అంటే మీ గురించా లేదంటే వారు ఏదైనా
వేరే అదర్ ఆప్షన్ ఏమైనా ఉందా వీటికి సంబంధించి? ఇప్పుడు తీయబోయే ఎనర్జీస్ కార్డ్‌లో మీ పర్సన్ అసలు లైఫ్ సిట్యుయేషన్ ఇక్కడ సెపరేషన్ కోరుకుంటున్నారండి. నిజాలైతే తెలుసుకున్నారు. మీ పర్సన్‌కి కొంచెం క్లారిటీ వస్తుంది. ఎవరు ఎలాంటి వారు, ఎవరిని దూరం పెట్టాలి, ఎవరిని దూరం చేసుకోవాలి. మీ విషయంలో సెపరేషన్ కోరుకున్నవారు మళ్ళీ ఇప్పుడు ఎవరితో ఉన్నారో వారితోనే సెపరేట్ అవ్వాలనుకుంటున్నారండి. వారు ఎవరైనా కావచ్చు. వారి ఫ్రెండ్స్‌ని దూరం చేస్తున్నారు. వారి ఫ్యామిలీ మెంబర్స్‌కి దూరంగా ఉంటున్నారు. వారి ప్రతి నిర్ణయం వారి చేతులతోనే, వారి ఆలోచనలతోనే చేస్తున్నారు, చూస్తున్నారనమాట. ఇక్కడ వారికైతే కళ్ళకి కనిపిస్తుందండి నిజాలన్నవి. ఇప్పటివరకు చెవులతో విన్నారు. అదే నిజమనుకుని మీకు ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో ఏమనుకుంటున్నారంటే ఎంప్రెస్‌గా ఫీల్ అవుతున్నారు. ఎంప్రెస్ అంటే ఒక అమ్మ ప్రేమండి. జీవితంలో ఏదైతే దూరం అవుతుందో దాని విలువన్నది ఎప్పటికైనా తెలుసుకుంటారంటారు కదా! ఇప్పుడు మీ విలువేంటో వారికి తెలుస్తుంది. మీరిచ్చే స్వచ్ఛమైన ప్రేమ ఎవరు ఇవ్వలేరని ఒక అమ్మ ప్రేమలా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. మీలో వారు అమ్మ ప్రేమను వెతుక్కుంటున్నారండి. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు అందరిలో ఉండదని. కన్నతల్లిలో కూడా కొంతమందికి ఉండదు. కట్టుకున్న వారిలో కనిపిస్తుంది. అండ్ ప్రేమించిన వారిలోనే కనిపిస్తుంది. అలానే ఈ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారు. కన్నంత మాత్రాన కన్నతల్లి కూడా అయిపోరండి. ఎప్పుడు కూడా మనసుకు పుట్టిన వారు కూడా కన్న ప్రేమతోనే సమానం. ఈ స్థానమే మీ పర్సన్ అయితే ఇస్తున్నారు, చూస్తున్నారు కూడా. ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్ ఏంటంటే చాలా అంటే చాలా బాధపడుతున్నారండి. ఎమోషనల్‌గా ప్రతి సిట్యుయేషన్ వారికి ఏడుపొస్తుంది. వారి లైఫ్‌లో వేరే వారితో రీకనెక్ట్ అవ్వాలనే ఉద్దేశం అయితే లేదు. మళ్ళీ మీకు ఎమోషన్‌గా కనెక్ట్ అవుతున్నారనమాట. వారి లైఫ్‌లో ఏడ్చే సిట్యుయేషన్స్ ఎక్కువున్నాయి. మీ గురించి ఏడుస్తున్నట్టే ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. కొంతమందిని దూరం చేసుకుంటున్నారు కానీ వారి గురించి అయితే బాధపడతలేరు. మీతో ఉన్న స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఇప్పుడు వారికి అర్థమవుతుందండి. ఇది క్లారిఫికేషన్ ఏంటంటే పాస్ట్ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి వారి స్వార్థం కోసం వారు ఏదో అవకాశాలు వెతుక్కొని మీ నుండి దూరం అయిపోవడం వల్ల వీరికి ఈ పరిస్థితి వచ్చిందని మీ పర్సన్ మీకైతే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు వారి లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్ ఏదో మీరు చూసుకున్నారని, ఇప్పుడు మీలాంటి వారిని కోల్పోయి ఒక ఎమోషనల్‌గా బాధపడుతున్నారు. చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయారండి. మీరు దూరమైతే లైఫ్ ఎలా ఉంటుంది అని. మీ మీద ఇష్టం ఏంటంటే ఇంకా డిప్రెషన్‌లో ఉండిపోయారు. మీ పర్సన్ గుర్తొస్తే మీకు ఎలా కన్నీరు వస్తుందో మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుని అంతే బాధపడుతున్నారు. మీరెక్కడ మూవ్ ఆన్ అయిపోయారా అని. ఇక్కడ మీ పర్సన్ మీకు ఎలాంటి ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారంటే మీతో ఉంటే ఒక అందమైన జీవితం ఉంటుందని, మీరు ఈ జీవితం ఇవ్వగలరని. ఒక అందమైన జీవితం అంటే డబ్బు పరంగా కాదు, ఆస్తి పరంగా కాదు. స్వచ్ఛమైన ప్రేమ మీలోనే దొరుకుతుందని. ఇక్కడ మీ పార్ట్నర్ మీకు చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు. మీ మాట అందంగా కనిపిస్తుంది. మీరు అందంగా కనిపిస్తున్నారు. మీరు అందరికీ మిమ్మల్ని చూసి అందరూ అట్రాక్ట్ అయిపోతారేమో. మీకెవరైనా ప్రపోజల్ ఇస్తారేమో. మీరు వారికి దూరం అయిపోతారేమో. మీరు వారితో ఉంటేనే వారి జీవితం అందంగా ఉంటుంది. వారి పక్కన మీరుంటేనే వారికి వాల్యూ ఉంటుందని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీతో అంటే మీరు లవర్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారండి. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్‌కి అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు. మీతో న్యూ బిగినింగ్ లైఫ్ ఉండాలని, మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఇప్పటివరకు మీతో మాట్లాడిన వారంతట వారే మాట్లాడాలి అనుకుంటున్నారంటే కొంతమంది అయితే దూరం అయిపోయారండి. ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటి అంటే వారి ఫ్రెండ్స్‌తో మీ గురించి డిస్కషన్ అయితే చేస్తున్నారు. మీ గురించి ఈ నిర్ణయం తీసుకుంటున్నారని వారిని హెల్ప్ అడుగుతున్నారండి. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూస్తే పెద్దల పరంగా మీ పర్సన్ అయితే నిర్ణయం తీసుకున్నారు. వారి చేతే రాజీ చేయించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీకు ప్రపోజల్ అయితే ఇవ్వడం ఏంటి అంటే వారిని పెద్దలను ఒప్పించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే పెద్దల పరంగా మీ బంధం కలిసేలాగా
ఉండబోతుందని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్, మీ పర్సన్ సిచ్యువేషన్, అసలు మీ గురించే ఆలోచిస్తున్నారు, ఎవరిని పట్టించుకునే సిచ్యువేషన్లో లేరు. సో లెవెల్లో కనెక్ట్ అయ్యి ఉన్నారండి. ఇక్కడ లవర్స్ ఎనర్జీస్ కార్డ్ రావడం కూడా జరిగింది. అన్కండిషన్ లవ్ చూస్తున్నారు, అంటే మీరు ఒక సోల్మేట్ కనెక్షన్ అని కూడా సూచిస్తుందండి. మీ పర్సన్ మీ గురించే ఆలోచిస్తున్నారు. మీరు అనుకోవచ్చు వారి డబ్బు మీద ఆశ ఎక్కువ ఉంటుంది, వేరే వ్యామోహం అయితే ఉంటుందని. ఇక్కడ లవర్స్ ఎనర్జీస్ కార్డ్ కనిపిస్తుంది, స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది. టోటలీ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే మీ పర్సన్ చాలామంది రిలేషన్ కట్ చేస్తున్నారు, వారికి అవసరం లేని వారిని దూరం పెడుతున్నారు, మీ గురించి అయితే బాధపడుతున్నారు. మీరు వారి లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్ మీరు చూసుకున్నారేమో. మీలాంటి మంచివారు, అందమైన వారు వారి లైఫ్లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు కూడా. మీలో ఒక అమ్మ ప్రేమనైతే వెతుక్కున్నారండి. చాలా కనెక్ట్ అయిపోయారు సోల్ లెవెల్లో. మీ పర్సన్ మీ చుట్టూనే తిరుగుతున్నారు ఆలోచనలతోటి. మీరు పాస్ట్ లైఫ్ మీద ఎంతో హోప్ పెట్టుకున్నారో మీకైతే ఫ్యూచర్ అయితే ఉండబోతుందండి. ఆ ఫ్యూచర్ ఏమీ కాదు, మీ పర్సనే మిమ్మల్ని మ్యారేజ్ అయితే చేసుకోబోతున్నారు. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు సపరేషన్లో ఉన్నా సరే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్నది ఉండదు. థర్డ్ పార్టీ అంటే రిలేషన్ పరంగానే కాదండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు మీ పర్సనల్ లైఫ్ నుండి దూరం అయిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏ ఎనర్జీస్ కార్డ్స్కి మీరు ఏ రాశి వరకు అయితే మీ పర్సన్ అసలు ఎలాంటి ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారంటే, మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి వారైతే వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావడం అయితే జరుగుతుంది. కాంటాక్ట్ రావడం అయితే ఉండబోతుందండి. వేరే వారితో మాట్లాడించవచ్చు, లేదంటే వారంతటి వారే మాట్లాడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు వృషభం, కన్య, మకర రాశి వారైతే మీ పర్సన్ వారి లైఫ్ నుండి కొంతమంది కట్ ఆఫ్ చేస్తున్నారు, అంటే కొంతమందికి దూరం అవుతున్నారు, దూరం చేసుకుంటున్నారు. వారి వల్లే మిమ్మల్ని దూరం చేసుకున్నారని ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోయారని కొంచెం ఫీల్ అవుతున్నారని మీ గురించి కొంచెం బాధపడుతున్నారు. నెక్స్ట్ మీరు మిథున, తుల, కుంభరాశి వారైతే మీ పర్సన్ కొంచెం మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఎందుకో అన్ఎక్స్పెక్టెడ్గా గుర్తు రావడం, ఒక మిస్సింగ్ ఎనర్జీలో అయితే ఫీల్ అవుతున్నారు. మీతో మాట్లాడాలన్నా మాట్లాడలేని సిచ్యువేషన్, ఎవరికో భయపడుతున్నారండి. కానీ మీరు వారికి చాలా అట్రాక్ట్, అంటే వారి మనసుకి దగ్గర అవుతున్నారు. మీ ప్రేమే వారిలో మార్పు అన్నది తీసుకురాబోతుందని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. థర్డ్ పార్టీ వారి వల్ల మీ పర్సన్ అయితే మోసపోతున్నారు. ఇక్కడ మళ్ళీ మీరే వారికి లైఫ్ ఇవ్వగలరని వేరే వారి చేత ప్రపోజల్ మీ వరకు రావడం అయితే జరుగుతుంది. అంటే వేరే వారిని హెల్ప్ అడుగుతారు. మీ పర్సన్ ప్రపోజల్ ఏంటంటే మళ్ళీ మీతో రీయూనియన్ కావాలని. నెక్స్ట్ మీరు కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారైతే మీ పర్సన్ మీ సోల్మేట్ అండి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీరు లవర్స్ అయితే అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ రీయూనియన్ అయితే ఉండబోతుంది. మీ గురించి అయితే చాలా బాధపడుతున్నారు, ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. మీ పర్సన్ అన్కండిషన్ లవ్ అయితే చూపిస్తున్నారు. మీరు వారికి దూరం అయిపోతున్నారన్న భయం పడుతుంది. అండ్ మీరు వారి లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి మీరు వేరే లైఫ్లోకి వెళ్ళిపోయారన్న బాధ వారిలో ఉంది. ఇక్కడ టోటల్ ఎనర్జీస్ అయితే అన్నీ పాజిటివ్గానే ఉన్నాయండి. త్వరలో మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే రాబోతుంది. మేబీ 48 అవర్స్లో అయితే కొంతమందికి అయితే ఉంటుంది, అండ్ 3 monthsలో కూడా ఉండవచ్చు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే 3 monthsలో అయితే రీయూనియన్ అయితే ఉండబోతుంది. నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వరకైతే 48 అవర్స్లో ఏదైనా గుడ్ న్యూస్ వినడం కానీ, మీ పర్సన్ని సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా చూడడం కానీ, అంటే వారు ఎమోషనల్ పోస్ట్ ఏదో పెట్టడం అయితే జరుగుతుందండి. ఈ పరంగా కూడా మీరు ఇలా ప్రపోజల్ అన్నది తీసుకోవచ్చు. మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీరు పాస్ట్ లైఫ్ గురించి ఫ్యూచర్ ఉండాలని అనుకుంటున్నారు కదా, మీ హోప్స్ అయితే నిజం అవ్వబోతున్నాయి. మీ పాస్ట్ లైఫే మీకు ఫ్యూచర్ ఉండబోతుందని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. దీనికి క్లారిఫికేషన్గా అసలు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏం ఉండబోతుంది, వారి నిర్ణయాలు ఏంటి మీ విషయంలోని, దీనికి సంబంధించి అయితే రీడింగ్ అయితే ఉంటుంది. ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డులో నేను మీకు ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్ అయితే తీయడం అయితే జరుగుతుంది. మొదటి ఎనర్జీస్ కార్డు వారి ఆలోచన, రెండవ ఎనర్జీస్ కార్డ్ ప్రజెంట్ సిచ్యువేషన్, మూడో ఎనర్జీస్ కార్డ్ స్టెప్, అండ్ 4 ఎనర్జీస్ కార్డ్ అవుట్కమ్. అసలు మీ పర్సన్ మైండ్లో
ఏం ఆలోచన ఉంది అంటే ఈ ఎనర్జీస్ కార్డ్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనుకుంటున్నారండి. కానీ కొంచెం జంకుతున్నారు. మీరేమైనా అంటారేమో, మీ మాటలతో వారిని ఏమైనా ఇబ్బంది పెడతారేమో అన్న ఆలోచన చేస్తున్నారు. కానీ మీతో మాట్లాడాలని పూర్తిగా ఉంది. మేబీ సోషల్ మీడియాలో మీకు రిక్వెస్ట్ పెట్టచ్చు, లేదంటే మిమ్మల్ని అన్బ్లాక్ చేయాలని చూస్తున్నారు. ప్రజెంట్ వారు ఏమనుకుంటున్నారంటే మీకు ఫోన్ చేయాలి అనుకుంటున్నారని. మీ ప్రతి కదలిక, ప్రతి విషయం వారి వరకు చేరుతుంది. చాలా ఇష్టం చూపిస్తున్నారు. మీతో మాట్లాడాలన్నంత ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఫోన్ అయితే వస్తుందండి. కొంతమందికి 8 అవర్స్‌లోనే రావచ్చు. నెక్స్ట్ వారు తీసుకునే స్టెప్ మీరంటే చాలా ఇష్టం చూపిస్తున్నారు. వారి మనసుకు దగ్గరవ్వడం కాదండి, మీ లైఫ్‌లోకి రావాలన్న ఆశ వారిలో అయితే ఉంది. అంత అట్రాక్ట్ చేస్తున్నారు. అవుట్‌కమ్ ఏంటంటే ఇదొక సెలబ్రేషన్ ఎనర్జీ కార్డ్ అని కూడా సూచిస్తుంది. అంటే మీరు లవర్స్ అయితే మీ పర్సన్‌తో మీకు మ్యారేజ్ అయితే జరుగుతుందండి. జరగబోతుంది కూడా. మీరు అనుకోవచ్చు మీ పర్సన్ వేరే వారిని మ్యారేజ్ చేసుకుంటున్నారని. ఆ రిలేషన్ అయితే బ్రేక్ అయిపోతుంది. నేను 100% అయితే చెప్పగలను. వారికి పిల్లలు లేకపోతే ఆ రిలేషన్ అయితే బ్రేక్ అయిపోతుందండి. పిల్లలుంటే కొంచెం స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. అంటే సొసైటీకి భయపడుతున్నారు. కొంతమంది అయితే కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్స్ అండి. మంచైనా చెడ్డైనా ఆ జీవితంలో కంటిన్యూ చేయాలనుకున్న సిచ్యువేషన్‌లో స్టక్ అయ్యారు. కానీ కొంతమంది అయితే మీ పర్సన్‌కి పిల్లలు లేకపోతే మాత్రం డివోర్స్ తీసుకునే అవకాశం ఉంది. మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. నెక్స్ట్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే మీ లైఫ్‌లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగిసిపోతుంది. మీ పర్సన్ మీకే సొంతం అండి. మీది ఒక సోల్‌మేట్ కనెక్షన్ అండ్ గత జన్మ నుండి ఉన్న బంధం. మిమ్మల్ని దూరం చేయాలన్న ఆలోచన ఎవరికైనా ఉన్నా సరే, వారి ఆలోచనలైతే నిజమవ్వవు. మీ బంధం అనేది ఎప్పుడూ విడిపోదు. ఇప్పుడు సెపరేషన్‌లో ఉన్నారు కదా! మీ పర్సన్ డివోర్స్ ఏమైనా ప్రపోజల్ ఇస్తే, ఆ ప్రపోజల్ నిమిషం ప్రకారంలో తారుమారు అయిపోవడం అయితే ఖాయం. ఇది మాత్రం నేను చెప్పగలను. చెప్పలేమండి ఏ రోజు ఎలా ఉంటుందో. ఈరోజు వారి నిర్ణయం మీకు డివోర్స్ ఇవ్వాలన్న నిర్ణయం మళ్ళీ అదే నిమిషంలో మిమ్మల్ని వద్దు అనుకున్న వారే మళ్ళీ మీతో లైఫ్ కావాలని వారంతట వారే బ్రతిమలాడడం, ఇలాంటి సంఘటన అయితే ఉంటుంది. ఇక్కడ సెపరేషన్‌లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ మీరు కలిసున్నా సరే, మీ పర్సన్ వేరే రిలేషన్‌లో ఉన్నా సరే, ఆ రిలేషన్ వల్ల వారికి బుద్ధొచ్చి మీరే వారికి రైట్ పర్సన్ అని కాదండి, మీరు వారికి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మీరే ఒక హెల్తీ రిలేషన్‌గా ఉంటారని, మళ్ళీ మీ పర్సన్ మీతోనే ఉండాలని డిసైడ్ అయిపోతారు. రీయూనియన్ అయితే ఉంటుంది. మీ పర్సన్ తీసుకునే నిర్ణయం ఏంటంటే, మీ పర్సన్ మీకు ఫోన్ గానీ, మెసేజ్ గానీ చేయడం అయితే జరుగుతుంది. కొంతమందికి 8 అవర్స్‌లోనే రావచ్చండి. కొంతమందికి 48 అవర్స్ అండ్ రీయూనియన్ ఉండేది 3 మంత్స్‌లో అయితే ఉంటుంది. ఎలా లేదన్నా సరే మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. మీరు హ్యాపీ ఫీల్ అయ్యే సంఘటన అయితే ఉండబోతుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.